హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావుతి రమేష్. అందరికీ ముందుగా భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతికి మేము హైదరాబాద్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఒక చిన్న బ్లాగ్ అయితే చేశాను. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అలాగే నేను భోగి సంక్రాంతికి వీడియో అనేవి కొన్ని చేశానండి. భోగి పళ్ళు ఎలా పోయాలి, భోగి సమయాలు అన్నీ కూడా ఒక వీడియో అయితే చేశాను. అది కూడా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సంక్రాంతి రోజు పెద్దలకి ఎలా పెట్టాలి, ఎలా నమస్కారం పెట్టుకోవాలన్న వీడియో కూడా ఒకటి చేశానండి. దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి. నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి చూడండి. మీరు నా ఛానల్ విజిట్ చేయటం వల్ల, చూడటం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టయితే ఉంటుంది. అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, భోగి రోజు నేను ముందుగా అయితే ఈరోజు శివ ముక్కోటి కాబట్టి ముందుగా అయితే నేను ఇక్కడ శివునికి అభిషేకం, అంటే ఈరోజు చాలా ఇష్టమైన రోజు శివుడికి, సోమవారం, అది కూడా శివ ముక్కోటి రావడం అనేది చాలా విశేషమైనదండి. అందుకే నేను ఉదయాన్నే ఇక్కడ ముందుగా అయితే చాలా ముందే లేచానండి. ప్రదోష టైంలోనే ఇదంతా చేసుకోవాలి కాబట్టి నేను ముందైతే శివుడికి అభిషేకం, ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళాను. అలాగే దీని తర్వాత ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదండి. భోగి స్నానాలు చేయాలి. ఆంధ్రాలకి చాలా ఇంపార్టెంట్ పండుగలు ఇవి. మేము ఆంధ్ర వెళ్ళలేకపోయాము. హైదరాబాద్లోనే మాకు ఏదో కొంచెం ఎలా చేసేసుకున్నమాట నచ్చినట్లు. వీడియో మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో చాలా లెంత్ ఎక్కువ అని చెప్పేసి అన్నీ కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశానండి. ఏమో అనుకోవద్దు. అభిషేకం అయిపోయిన వెంటనే ఇంట్లో దీపారాధన ఇచ్చి ఎలా దీపారాధన అనేది చేసుకుంటామో అలా అయితే ఇక్కడ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళానమాట. ఇక్కడ పక్కనే శివాలయం ఉంటుంది. శివాలయం అంటే నిజంగానే అసలు చాలా నచ్చుతుందండి. ఎందుకంటే అక్కడ ఎవరు అంటే ఇక్కడ ఉండి పెట్టి ఇక్కడ డబ్బులు వేయండి,
అని చెప్పడం కానీ ఏముండదు. శివుడికి మన చేతులతో అభిషేకం ఎంతసేపైనా చేసుకోవచ్చు, ఎంతసేపైనా ఉండొచ్చు అనమాట. ఆ గుడిలో అంత ప్రశాంతంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఇష్టమైన ప్లేస్ ఏదంటే ఆ శివాలయం ఒకటి అయిపోయిందండి. ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి ఈరోజు అష్టోత్తరాలు అంటే బిల్వాష్టకం ఒకటి, అలాగే స్వామివారి నామాలతో అన్నీ కూడాను ఈరోజైతే పూజనైతే చేసుకున్నాను. చంద్రశేఖర అష్టకం, అలాగే కాలభైరవ అష్టకం, అలాగే విష్ణు సహస్రనామాలతో కలిపి ఈరోజైతే స్వామివారికి అయితే ధూపదీప నైవేద్యాలతో అయితే ముందుగా అయితే పూజనైతే చేసుకున్నాను. మీకు బుక్ చూపిస్తాను చూడండి. బిల్వాష్టకం, అలాగే చంద్రాష్టకం, అలాగే కాలభైరవ అష్టకం అన్నీ కూడా ఈ బుక్లో అయితే ఉంటాయి. నేను ఈ బుక్లోనే చూసి శివుడికి ప్రతి సోమవారం అయితే మాత్రం చదువుతానండి. సోమవారం, శనివారం, శుక్రవారం ఈ 3 రోజులు కూడా నేనైతే చదువుతాను. చదివిన తర్వాత ఇలా స్వామివారికి దీపంతో చూడోపచారాలతో అయితే పూజనైతే ఈరోజు కంప్లీట్ అయితే చేసుకున్నాను. అలాగే తులసి కోట దగ్గర కూడా నైటే నేను పసుపు కుంకాలతో అయితే బొట్లు పెట్టుకొని వరిపిండితో ముగ్గులు అయితే వేసుకున్నాను. అలాగే ఇక్కడ దీపారాధన నేను తులసి కోట దగ్గర చేసే లోనకి అయితే వెళ్తానండి. గుమ్మానికి కూడా చేసుకొని లోనకి వెళ్ళి దీపారాధన చేస్తాను. కాకపోతే మీకు చూపించలేకపోయాను. ఫస్ట్ టైం వచ్చేసి 5:40 అవుతుంది. 5:40 కాదు 4:40 సారీ. ఇక్కడ నేనైతే వరిపిండి, శనగపిండి, పసుపు కలుపుకొని నేను రాసుకున్నాను. చిన్నోడు మా చిన్న అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. మా పెద్ద అబ్బాయి ఆంధ్ర వెళ్ళాడు. వాడికి నొప్పి వస్తుందని చెప్పేసి ఈ హెర్బల్ బాత్ పౌడర్ అయితే తెచ్చారనమాట. ఇతను కలపడానికి వేడి నీళ్ళు రెడీ చేసేసాను. వాళ్ళు లేపడానికి వెళ్తే వాళ్ళు లేవలేదనమాట. ఈలోపు గుడికెళ్ళి వచ్చే పని అయితే అయిపోతుందని చెప్పేసి నేనైతే గుడికి వెళ్ళాను. ఇక్కడ మేమే సాఫ్ చేస్తున్నాం అనమాట. మేమే కడుగుతాం. ప్రతి సోమవారం కూడా నేను అక్కడ పూజ చేస్తున్న ఆమె అయితే కడుగుతామండి. ఈరోజైతే స్వామివారికి అయితే అలంకరణ నేనే చేశాను. ఎందుకంటే ఆమెకు అవ్వలేదు, ఆమె ఇంటికి వెళ్ళారు. ప్రతి సోమవారం ఆమె చేస్తారు. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప, ఇంకా బాబు కూడా ఉన్నారు. మేము అందరం కలిపి వాళ్ళు 2 ఫ్యామిలీస్ సిటీ అవుట్స్కట్స్ వెళ్దామని ప్లాన్ చేశారనమాట. ముందు మా హస్బెండ్కి కుదరలేదు. తనకి డ్యూటీ లీవ్ ఇవ్వలేదన్నమాట. తర్వాత నేను కొంచెం బాధపడితే అప్పుడు సరేలే అని చెప్పి లీవ్ తీసుకున్నారనమాట. తీసుకొని అందరం కూడా సిటీ అవుట్స్కట్లో ఉన్న చిన్న ఫామ్ హౌస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ టిఫిన్కి అయితే ఆగామన్నమాట. ఎవరు టిఫిన్ చేయలేదు. టైం వచ్చేసి 8:30 ఇట్లా అవుతుంది అరౌండ్. కానీ చాలా అంటే చాలా అయితే ఎంజాయ్ చేశానండి. అది మొత్తం కూడా వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్. ఇదే ఫామ్ హౌస్ అనమాట. చుట్టూ మొక్కలు, చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ వన్ డే కాదు ఎన్ని రోజులైనా ఉండవచ్చు, అంత బాగుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం కూడా ఫామ్ హౌస్ మొత్తం కూడా వీడియో అయితే తీశాను, ఒకసారి చూడండి.
వచ్చి ఒక 15 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత అందరం వేడివేడిగా చాయ్ ఆర్ కాఫీ తాగాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇక్కడ మేము కాఫీ పెడుతున్నాము, రాగానే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇలా కాఫీ ప్రిపేర్ చేసి ఇంకా కాఫీ మేము తాగి రిలాక్స్ అయినామో లేదో ఇక్కడ వీళ్ళ ఆడావిడి చూడండి. వచ్చి ఫుల్ మస్తు డ్యాన్సులు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశారు ఒక్కొక్కరు. అంటే కొంచెం లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే వీడియో అనేది పెట్టేశాను. అందుకే వీళ్ళ డ్యాన్స్ మీకు కొంచెం క్లమ్జీగా అనిపించవచ్చు, కానీ చాలా చాలా బాగా చేశారు. అందులో మా ఆశని ఇంకా బాగా చేసిందనమాట. ఇక్కడ మేమనే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఆ ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేసాం కూడా చూడండి. అందరూ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాం అనమాట. వంట అంతా అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. ఫుల్ ఫన్ అనమాట ప్రతి ఒక్కటి కూడాను. వేడి బిర్యానీ అనమాట. ఇక్కడ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కూడా ఉంది. పన్నీర్ బటర్ మసాలా, అలాగే రైస్ అండ్ ఆనియన్ సలాడ్, అలాగే మంచూరియా, పెరుగు పచ్చడి, అలాగే సాంబార్ అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా పెట్టుకొని అందరం అయితే తినేస్తున్నాం ఇక్కడ. ఇంకా తినేసిన తర్వాత అందరం రిలాక్స్ అయితే అవుతున్నాం అనమాట. చక్కగా చిల్ బ్రో అంటూ చిల్ అవుతున్నాం అందరం కూడా ఇక్కడ. అలాగే అందరూ మార్నింగ్ భోగి వేస్తారు, కానీ మేము ఈవినింగ్ వేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కడ కూడా భోగి మంట అనేది చూడలేదన్నమాట. అందుకనే మేమైనా వేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఫామ్ హౌస్లో కర్రలు గట్ట తీసి భోగి మంటలు అయితే వేస్తున్నాము. భోగి మంటలకి కర్రలు అయితే కలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ హడావిడంతా మా బొడ్డోడిదే, మా చిన్నోడిదే. ప్రతి దాంట్లోనే నేనున్నానంటూ దూరిపోతున్నాడు అనమాట. చూడండి, నాకు చిన్న కర్ర పట్టుకుని ఇలా వచ్చేస్తున్నాడు. ఒకే దెబ్బ కొడతానని చెప్పి కొట్టేశాను. అప్పుడు చిన్నప్పుడు మేము ఇట్లానే కర్రలు ఎక్కువగా ఉంటే ఇట్లా పట్టుకెళ్ళే వాళ్ళం అనమాట. ఇప్పుడు అది యూజ్ అయ్యింది ఆ ఐడియా, ఇప్పుడు యూజ్ చేసామన్నమాట. చుట్టూ ఫామ్ హౌస్ అన్ని మొక్కలు అనమాట. పెద్ద పెద్ద జామ మొక్కలు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి. గోరంటాకు చెట్టు, ఉల్లి తోట, చాలా 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 బాగుంది. చెప్పాను కదండి, ఇక్కడ ఒక్కరోజు కాదు ఎన్ని రోజులైనా ఉండాలనిపించేటట్టు ఉంది. ఇక్కడ మావాడు ఎంజాయ్ చేస్తున్నాడు. పాటలు పెడితే డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. సాంగ్ పెడితే కాపీరైట్స్ పడతాయని చెప్పేసి పెట్టలేదు. జస్ట్ మ్యూట్ చేసి వాడి డ్యాన్స్ ఒక్కటే మీకు వీడియో పెట్టాను. మా ఆయన ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు.
ఈవినింగ్ 5:15 అరౌండ్ అనమాట. అందుకే అందరం కూడా మరొకసారి చాయ్తో చిల్ అవుతున్నాం అనమాట. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, ఇక్కడ మేము అందరం చాయ్ అనేది తాగుతున్నాం. అయితే భోగి మంటకి రెడీ అవుతున్నాం. మార్నింగ్ 6:30 లోపు వేసుకోవాలి భోగి మంటలో. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను, కానీ ఈవినింగ్ వేస్తున్నాం అనమాట. ఎప్పుడు వేసినా కూడా మనస్ఫూర్తిగా వేసుకుంటే అది ఒక ఆనందం అనమాట. ఆంధ్ర వాళ్ళందరూ ఒక దగ్గర ఉండి భోగి మంట వేయడం అనేది నిజంగానే చాలా సంతోషం అనమాట. ఇక్కడ మేము భోగి మంట వేసి భోగితో భోగి ఆట ఆడుతున్నాము. మా వాడికి భోగిపళ్ళు, మా చిన్నోడు ఇంకా 4 years కదండి, ఇంకా 4 కంప్లీట్ అవ్వలేదన్నమాట. 4 రన్ అవుతుంది, 3 కంప్లీట్ అయ్యి 4 వచ్చింది. ఇంకా 2 years వరకు అయితే వేస్తాను. ఇది 4th year, ఇంకొక 5th year అయితే వేస్తాను అనమాట. ముందుగా ఒక ప్లేట్లో పసుపు కుంకుమ వేసి రేగిపళ్ళుని ఇలా వేసి చిల్లర కాయిన్లు మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసి, అలాగే మేము స్వీట్ పొటాటోస్ అయితే వేస్తాము. ఇక్కడ చాలా మంది స్వీట్ పొటాటోస్ వేయరు, నేను వేస్తాను. ఆంధ్రాలో అయితే వేస్తారు. అలాగే పువ్వులు కొన్ని, అలాగే చాక్లెట్స్, అందరూ వేస్తారు చాక్లెట్స్, ఇక్కడ కూడా వేస్తారనమాట. చాలామంది ఇక్కడ చెరుకు ముక్కలు అయితే వేయరండి, మా ఆంధ్రాలోకి వేస్తారు. అందుకే నేను ఫస్ట్ నుంచి వేస్తున్నాను కాబట్టి చెరుకు ముక్కలు కూడా వేసాను అనమాట. ఇవన్నీ కూడా ఓవరాల్గా మిక్స్ చేసేసి తాంబూలానికి అయితే పక్కన సిద్ధం చేసి 2 పెట్టుకున్నాను. ఇలా రెడీ అయితే చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలన్నమాట. చాక్లెట్స్, పువ్వులు, అలాగే రేగిపళ్ళు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే వేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మా వాడిని ఒక చాప మీద పెట్టి కూర్చోబెట్టా, వాడు పక్కన బనానా తింటున్నాడు. ఇవన్నీ ఒక్కొక్కలుగా అయితే ముందుగా అక్షింతలు వేసి ఒక్కొక్కలుగా అయితే వేసాము.
పాట అయితే పిల్లలిద్దరూ అయితే చాలా బాగా పాడారు. ఆ వదిన కూడా అన్నమాట. నాకు మా వదిన గారికి రాలేదు కానీ ఈ వదిన గారు ఈ పిల్లలైతే చాలా బాగా పాడారనమాట. హారతి పాట నాకు బాగా నచ్చింది. అలాగే ఈ వీడియో అయితే ఇంతటితో అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఉదయం పూజ నుంచి గుడికి వెళ్ళొచ్చి మా భోగి స్నానాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి భోజనాలు చేసి లాస్ట్కి అయితే ఈవినింగ్ భోగి మంటలు భోగి పళ్ళు వేసి ఈవినింగ్ అయితే అయిపోయింది. నైట్ 7 అవుతుంది. స్టార్ట్ అయిపోయినాం అనమాట ఇంటికి అందరం. సన్సెట్ చూడండి చాలా 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 బాగుందనమాట. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ భోగి అందరికీ. బాయ్.